ఫిబ్రవరి గైడెన్స్ ఎవరికి చూద్దాము అంటే ఇప్పుడు నెంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి, అంటే యూనివర్సల్గా 2/11/2029. ఓకే, ఈ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోండి, మీ మెసేజ్ ద్వారా తెలియచేయండి. సో ఈ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోవడానికి యూనివర్సల్గా ఎవరికైనా సూట్ అవుతాయి. అంటే మీరు ఎవరైతే ఈ వీడియోని ఈ 1 మంత్కి, అంటే రేపటి నుండి మొదలుకొని ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు ఈ ఎనర్జీస్ వర్కౌట్ అవుతాయి. అంటే యూనివర్సల్ ఎనర్జీస్ తోటి నేను చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుంది, నెంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఒకసారి చూద్దాం. జగన్నాథ డియర్ కార్డ్స్, ప్లీజ్ గైడ్ ఫర్ నెంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్ 2/11/2029 ఎనీ మంత్. ఓకే, గైడెన్స్ ప్లీజ్. జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది నెంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి, జాబ్ ఆర్ బిజినెస్ ఎనీథింగ్. ఎస్, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి జాబ్ పరంగా, బిజినెస్ పరంగా. నెంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి చాలా మంచి ఎనర్జీ వచ్చింది, పాజిటివ్ ఎనర్జీ. ఓకే, చిన్నపిల్లల మనస్తత్వం ఎంత కామ్గా కూల్గా ఉంటుందో అంత మంచి కార్డ్ వచ్చింది. సో మీకు గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ హెల్త్ పరంగా ఎలా ఉంటుంది, హెల్త్ పరంగా ఎలా ఉంటుంది. ఓకే, హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి. ప్లీజ్, ఐ డోంట్ వాంట్ టు టెల్ యూ యాక్చువల్లీ. అంటే ఈ నెగిటివ్ ఎనర్జీస్ లాగా ఉన్నాయి. కొంచెము హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకోండి. ఓకే, సో నెంబర్ 2 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి జగన్నాథ రిలేషన్షిప్, లవ్, హ్యాపీ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానీ, ఎవరితోనైనా సరే ఫ్రెండ్స్తో కానీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఎనర్జీస్ చూపించండి. ఓకే, మళ్ళీ 6 కార్డ్ వచ్చిందండి. చాలా బాగుంటుందండి. ఫ్రెండ్షిప్ కానీ, లవ్ కానీ, ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు కానీ చాలా సపోర్టివ్గా ఉంటారు మీకు. ఓకే, సో ఓవరాల్గా కొంచెం హెల్త్ డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి ఇక్కడ నెంబర్ 2 ఎనర్జీస్ వాళ్ళకి. బట్ మిగతా అంతా కూడా చాలా బాగుంది. జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, మనీ పరంగా బాగుంది అండ్ సపోర్టివ్గా ఉన్నారు. మీరు హెల్ప్ చేస్తారు కొంతమందికి అండ్ వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసే అవకాశం కనబడుతుంది. సో నేను ఇంతవరకే చూస్తున్నానండి, ఎక్కువగా డీప్గా వెళ్ళట్లేదు, యూనివర్సల్గా ఇదే చూస్తున్నాను. సో వీళ్ళకి గైడెన్స్ ఏం చేయాలి గాడ్ పరంగా, నేను యూనివర్సల్ గాడ్స్ పరంగా సొల్యూషన్ ఇద్దాము అనుకుంటున్నాను. డియర్ గాడ్, ప్లీజ్ టెల్ ఫర్ 2/11/2029 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఫిబ్రవరి మంత్ కోసం మీరు ఏదైనా సొల్యూషన్ ఇవ్వండి. డియర్ గాడ్స్, ప్లీజ్ గైడెన్స్. ఓకే, హ్యాపీగా ఉండండి, ఫుల్ఫిల్మెంట్ జరుగుతుందండి. యాక్చువల్గా ఇక్కడ ఏ గాడ్ చూపిస్తుంది అని అంటే, మీకు నచ్చిన దేవత ఎవరైనా సరే మీకు హీలింగ్ జరుగుతుంది. ఓకే, సో మీరు సక్సెస్ అవ్వడానికి, హెల్త్ పరంగా కానివ్వండి, మీరు అనుకునే ఎనర్జీస్ అన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి, సో ఇక్కడ మీకు నచ్చిన ఇష్టదేవత ఎవరైనా సరే మీరు పూజించుకోండి అండ్ గాడ్కి వదిలేయండి. మీ ఎనర్జీస్ అన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. అలాగే కొంచెం హెల్త్ పరంగా కేర్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం ఎనర్జీస్ 3 నెంబర్ వాళ్ళే చూద్దాం. ఓకే, డియర్ గాడ్ జగన్నాథ నెంబర్ 3 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళవి ఫిబ్రవరి మంత్కి ఎలా ఉంటాయి, అంటే వాళ్ళకి టారో గైడెన్స్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది గైడెన్స్ ఇవ్వండి. సో యూనివర్సల్గా 3/12/21/30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఎలా ఉంటుంది ఫిబ్రవరి మంత్. ప్లీజ్ గివ్ పాజిటివ్ అండ్ బెస్ట్ రిజల్ట్స్. జై జగన్నాథ. డియర్ కార్డ్స్, డియర్ టారో కార్డ్స్, యూనివర్సల్గా మంచి ఎనర్జీస్ చూపించండి. 3/12/21/30 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి
జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది? జాబ్ పరంగా మీకు కొన్ని ఆప్షన్స్ దొరుకుతాయండి. అంటే కొత్తగా జాబ్ ఎవరైనా సెర్చ్ చేస్తున్నారా? 3 నెంబర్ వాళ్ళు, 3, 12, 30, 20, 21 వాళ్ళు. సో, మీకు చాలా ఆప్షన్స్ దొరుకుతాయండి. అంటే మీకు అంటే ఉద్యోగ అవకాశాలు ఏవన్నా ఇంటర్వ్యూ కాల్స్ కానీ అలా రావడానికి అవకాశం కనిపిస్తుంది. మీరు హ్యాపీగా ఏదైనా ఒకటి ఆప్షన్స్ లాగా వదిలేయకుండా వచ్చిన ఛాన్స్‌ని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేయండి. చిన్న జాబ్ అయినా సరే దాంట్లో ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అండ్ ఆ ఎనర్జీస్‌ని క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి గైడెన్స్ ఏంటి అంటే, మీ దగ్గర చాలా వర్క్ సున్నితంగా వెళ్ళిపోతుంది. జాబ్ పరంగా, బిజినెస్ పరంగా మీకు ఆప్షన్స్ కనబడుతున్నాయి. అంటే వర్క్‌ని పోస్ట్‌పోన్ చేయకుండా ఇమ్మీడియేట్‌గా మీ వర్క్‌ని మీరు చేసుకోండి అనేది కనబడుతుంది నాకిక్కడ. అండ్ దీనికి గైడెన్స్ జాబ్ పరంగా, బిజినెస్ పరంగా 3, 12, 21, 30 వాళ్ళకి గైడెన్స్. యాహ్! ఓకే. ఇక్కడ మంచి కార్డ్ కనబడుతుందండి. లవర్స్ కార్డ్ వచ్చింది. అంటే మీరు ఎంచుకునే వర్క్ కానీ, జాబ్ కానీ ఏదైనా సరే మీకు సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. సపోర్టివ్‌గా ఉంటారు. మీ బిజినెస్ పార్ట్నర్ సపోర్ట్ తీసుకోండి. అలాగే మీ కొలీగ్స్ సపోర్ట్ తీసుకోండి. మీకు చాలా బావుంటుంది అనేది ఎనర్జీ ఇక్కడ కనబడుతుందండి. పాజిటివ్ ఎనర్జీ జాబ్ పరంగా ఫిబ్రవరి మంత్‌లో మీకు. నెక్స్ట్ హెల్త్ పరంగా 3, 12, 21, 30 వాళ్ళకి హెల్త్ పరంగా కూడా చాలా కూల్‌గా ఉందండి. చాలా హ్యాపీగా, సున్నితంగా, నెమ్మదిగా వెళ్ళిపోతుందండి ఈ మంత్ మీకు. చాలా బావుంది. అండ్ తర్వాత రిలేషన్‌షిప్, ఫ్రెండ్స్, లవర్స్, ఫ్యామిలీ పరంగా ఏదైనా ఒక రిలేషన్‌షిప్ తీసుకోండి. మీ ఇష్టం ఎలా ఉండబోతుంది? టారో కార్డ్స్ ప్లీజ్ గైడ్. 3, 12, 21, 30 వాళ్ళకి రిలేషన్‌షిప్ ఎలా ఉండబోతుంది? ఓకే. రిలేషన్‌షిప్‌లో మీకు కొంచెం హీలింగ్ అవసరమండి. అంటే కొంచెం నెమ్మదిగా ఉండండి. ఏదైనా విషయంలో ఆర్గ్యుమెంట్స్ కానీ ఏవైనా జరుగుతూ ఉన్నప్పుడు కూల్‌గా ఉండండి. అండ్ ఏదైనా మనము అపోజిట్ వాళ్ళతో మాట్లాడేటప్పుడు నెమ్మదిగా ఏదైనా సరే మనం పాజిటివ్ ఎనర్జీ మనం వాళ్ళకి అందించే విధంగా, మనం వాళ్ళ దగ్గర నుండి పాజిటివ్ ఎనర్జీ తీసుకునే విధంగా మీ మాట తీరు కానీ అలా ఉండాలి. అంటే మీ ఫ్రెండ్స్‌తో కావచ్చు, మీ లవర్‌తో కావచ్చు, మీ హస్బెండ్‌తో కావచ్చు, మీ వైఫ్‌తో కావచ్చు. ఇలా ఇంట్లో ఎవరితోనైనా ఎనీ రిలేషన్ ఫ్యామిలీ వాళ్ళతోటి చాలా కూల్‌గా ఉండండి, నెమ్మదిగా ఉండండి. ఎందుకంటే మీకు కొంచెం ఎనర్జీస్ కూల్ అవ్వాలి, హీలింగ్ అవ్వాలి కాబట్టి. సో, ఇది ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి. సో, గైడెన్స్ ఏమిద్దాము? ఓకే. ఈ ఫిబ్రవరి మంత్‌లో మీకు గాడ్ బ్లెస్సింగ్స్ తోటి ఏదైనా గైడెన్స్ ఇద్దాము అనుకుంటున్నాను. డియర్ గాడ్స్ ప్లీజ్ గైడ్ 3, 12, 21, 31 వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. ఫిబ్రవరి మంత్ కోసం గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకే. సో, మీవన్నీ బాగున్నాయండి. 3 నెంబర్ వాళ్ళకి, 3, 12, 21, 30 వాళ్ళకి. సో, మీకేమైనా అబ్స్టకిల్స్ జరిగినా కానీ, మీ సక్సెస్‌లో కొంచెం ముందుకు వెళ్ళడానికి అఫ్‌కోర్స్ కొంతమందికి జాబ్ ఆప్షన్స్ వస్తాయి అని అనుకున్నాం కదా! సో, వాళ్ళకి మీరు గణపతిని పూజించండి. గణపతి ఆలయంకి వెళ్ళండి. మీకు సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. అంటే ఇక్కడ గణపతి నాకెలా కనిపిస్తున్నారనంటే రెడీ టు టేక్ యాక్షన్ లాగా ఉన్నారు. మీరెప్పుడైతే వచ్చి నన్ను దర్శనం చేసుకుంటారో మీకు సక్సెస్ ఈజీగా వచ్చేస్తుంది. మీరు అనుకున్నవన్నీ కూడా జరిగిపోతాయి ఈ మంత్ అన్నట్టుగా గాడ్ బ్లెస్సింగ్స్ కనబడుతున్నాయి. ఓకే. సో, నెక్స్ట్ మనము ఇప్పుడు నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూద్దామండి ఫిబ్రవరి మంత్ కోసము. ఓకే. 4, 13, 31. ఓకే. 4 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు 4, 13, 31 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుంది? గైడెన్స్ ప్లీజ్. టారో కార్డ్స్ ప్లీజ్ గైడ్. 4, 13, 30, 31 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది? జగన్నాథ ప్లీజ్ గైడ్. ఓకే. సో, 4, 13, 31 వాళ్ళకి జాబ్ పరంగా ఈ మంత్ ఎలా ఉండబోతుంది? జాబ్ ఆర్ బిజినెస్. ఓకే. మీరు మంచి సక్సెస్ ఉంటుందండి. మీరు ఏదైనా జాబ్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. సో, ఆ రిజల్ట్ మీకు వస్తుందండి. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటి అనంటే
కొంతమంది ఇక్కడ జాబ్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ అబ్రాడ్‌లో ఉన్నా, లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలి అనని ఏమన్నా ఆలోచిస్తున్నా కానీ, మీకు సక్సెస్ ఉంటుందండి. ఓకే. బిజినెస్ పరంగా మీరు ఎవరైనా అబ్రాడ్ బిజినెస్ చేస్తున్నా గానీ, అది కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్తుంది. ఓకే. కొంచెం ప్రయత్నం అనేది గట్టిగా చేయండి. ఓకే. పాజిటివ్ రిజల్ట్ బాగా ఉందండి. మీ ఎఫర్ట్స్‌కి తగ్గ ఫలితం వస్తుంది. మీరు ఎన్నో రోజుల నుండి చూస్తున్న దానికి ఫలితం రాబోతుందండి ఫిబ్రవరి మంత్‌లో. ఓకే. 4, 13, 31 వాళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది? హెల్త్ గైడెన్స్ అండి అంతే. సో, ఇక్కడ హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్స్ కనబడుతుందండి. ఎందుకనో అంటే మీరు స్ట్రెస్ ఎక్కువగా తీసుకొని ఉన్నట్టున్నారు. ఎన్నో రోజుల నుండి మీ జాబ్, బిజినెస్ పరంగా ఏవైనా టెన్షన్స్ ఉన్నాయనుకోండి, వాటి గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏంటి అనంటే జాబ్ ఆల్రెడీ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కానీ, ఏదైనా జాబ్‌లో సక్సెస్ రావాలి, కొత్త జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ చాలా కనబడుతుంది. కానీ ఇన్ని రోజులుగా మీరు స్ట్రెస్ తీసుకున్నారు కాబట్టి, ఆ స్ట్రెస్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. మైండ్ రిలాక్స్‌డ్‌గా ఉంచుకోండి. ఓకే. ఇదొకటే మీకు హెల్త్ పరంగా ఏం లేదు డిస్టర్బెన్స్. ఓకే. సమ్ అదర్ డిస్టర్బెన్స్ ఏమీ లేదు. ఓకే. అండ్ రిలేషన్‌షిప్ చూద్దాము. ఫ్రెండ్‌షిప్ కానివ్వండి, ఆహ్, మీ లవర్‌తో కానివ్వండి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో కానివ్వండి, ఫ్యామిలీతో కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్ 4, 3 4, 13, 31 వాళ్ళకి ఎలా ఉంటుంది జగన్నాథ? ప్లీజ్ షో కార్డ్ ఫర్ రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది ఫిబ్రవరి మంత్‌కి? టారో కార్డ్స్ ప్లీజ్ గైడ్. ఓకే. సో, మీ రిలేషన్‌షిప్‌లో చాలా మంచి గడియలున్నాయండి. ఓకే. డోంట్ వర్రీ. ఓకే. మీరేదో ఎవరైనా రావాలి అనని ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా కానీ, మీ అపోజిట్ పర్సన్ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. అండ్ సమ్ టైప్ ఆఫ్ మీటింగ్ జరగబోతుంది. మీరు అంటే మీకు ప్రియమైన వ్యక్తిని కలవడము, స్నేహితుడు అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు అలా ఉంది. అండ్ వేరే కంట్రీస్ నుండి రావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వస్తారు అనని, లేదంటే ఏదైనా ఒక సందేశం గురించి మీ ఫ్యామిలీ పరంగా గుడ్ న్యూస్ ఏదన్నా వినాలి అని అనుకుంటున్నారు. సో, దానికి సంబంధించి కూడా మీకు మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయండి. మీ ఎఫర్ట్స్‌కి తగ్గ రిజల్ట్స్ కనబడుతున్నాయి ఇక్కడ. అండ్ ఇంకొక కొంతమందికి మేబీ ఎవరికైనా ఈ కార్డ్ సూట్ అవ్వచ్చు. ఎవరైనా సరే వాళ్ళ ఫ్యామిలీలోకి ఇంకో కొత్త వ్యక్తిని ఆహ్వానిస్తున్నట్టు. అంటే బర్త్ గురించి కూడా. అంటే పాపో, బాబో పుడతాడు మా ఇంట్లో అన్న వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ రాబోతుందండి. ఓకే. సో, ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. ఓకే. 4, 13, 31 వాళ్ళకి గుడ్ న్యూస్. ఓకే. సో, ఓవరాల్‌గా వీళ్ళకి ఫిబ్రవరిలో గైడెన్స్ ఎలా ఉండబోతుంది? గైడెన్స్ ఎలా ఉంది? దానికి తగ్గట్టుగా మీరు ఏ దేవుని దర్శనం చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను గాడ్ బ్లెస్సింగ్స్ ఇద్దాము అనుకుంటున్నాను కార్డ్స్ ద్వారా. సో, తండ్రి జగన్నాథ ప్లీజ్ గైడ్ 4, 13, 31 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ కోసం ఏదైనా గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్. ఓకే. మా దుర్గాదేవి. ఓకే. సో, మీరు స్పిరిచువల్‌గా ఏదన్నా ప్లాన్ చేసుకుంటే దుర్గాదేవి టెంపుల్‌కెళ్ళేసేసి ఏవన్నా సరే మీకు రావాల్సిన రిజల్ట్ గురించి కానీ, మీ మనసు ఏదన్నా బాధపడుతున్నా కానీ, మీ స్ట్రెస్ రిలీజ్ చేసుకోవడానికి మీరు యాక్చువల్‌గా ఎక్స్‌పెక్ట్ చేసే గుడ్ న్యూస్ జాబ్‌లో రిజల్ట్ కోసము దుర్గాదేవి దర్శనం చేసుకోండి ఫిబ్రవరిలో. చక్కని రిజల్ట్స్ మీరు పొందండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ నేను టారో కార్డ్స్‌లో 5, 14, 23 వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ 5, 14, 23 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ గైడెన్స్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ మంత్ ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది? 5, 14, 23 వాళ్ళకి అనేది చూద్దామండి డియర్ కార్డ్స్. ప్లీజ్ గైడ్ అస్. 5, 14, 23 వాళ్ళకి ఈ మంత్ ఫిబ్రవరి మంత్ జాబ్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, హెల్త్ పరంగా, ఓవరాల్‌గా ఎలా ఉండబోతుంది? ప్లీజ్ గైడ్. ఓకే. 5, 14, 23 జాబ్ పరంగా ఆర్ బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది? ప్లీజ్. ఓకే. సో,
ఈ 5/14/23 వాళ్ళకి ఫిబ్రవరి మంత్‌లో రావాల్సిన అమౌంట్ వచ్చేస్తుందండి. మీరు అనుకున్న అమౌంట్ జాబ్ పరంగా మీరు ఏదైనా పెండింగ్ అమౌంట్ ఉందా? దాంట్లో అమౌంట్ అయితే ఏదైతే మీకు రావాల్సి ఉందో అది వస్తుంది. అండ్ మీ జాబ్ అనేది ఫైనాన్షియల్‌గా గ్రోత్ ఇవ్వడానికి లేదంటే ఆహ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళకి రావాల్సిన అమౌంట్స్ కానీ అవి వస్తాయి. తర్వాత మీరు చేసే జాబ్‌లో, బిజినెస్‌లో ప్రాక్టికల్ వర్క్ మీద కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే మీ మనీ మీ మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది ఈ మంత్‌లో ఉంటుంది కాబట్టి. అండ్ జాబ్ పరంగా ఎవరైనా సెర్చ్ చేస్తున్నారా? వాళ్ళకి మంచి ప్యాకేజ్ తోటి జాబ్ వచ్చే అవకాశం కనబడుతుంది. సో, క్లెయిమ్ యువర్ ఎనర్జీ. జాబ్ ఆర్ బిజినెస్ ఎనీథింగ్. 5/14/23 వాళ్ళకి మంచి ప్యాకేజ్ తోటి కూడిన జాబ్ రావడము అండ్ బిజినెస్‌లో మనీ పరంగా మంచి గ్రోత్ కనబడుతుందండి. ఓకే. మీ వర్క్ అనేది ప్రాక్టికల్‌గా ఎక్కువగా ఉండబోతుందండి. అంటే బయట సైట్ విజిట్స్ కానీ అలా ఉంటుంది. లేకపోతే మీ వర్క్‌లో కొంచెం హెక్టిక్ వర్క్ ఉన్నా కానీ బట్ నో ప్రాబ్లమ్ బావుందండి వర్క్ పరంగా. జాబ్, బిజినెస్ పరంగా బావుంది. సో, నెక్స్ట్ 5/14/23 వాళ్ళకి ప్లీజ్ గైడ్ యూనివర్స్ వాళ్ళ హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? 5/14/23 వాళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? ఓకే. హెల్త్ పరంగా మీకు బావుంటుందండి. ఇన్ని రోజుల నుండి కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్‌గా ఉన్నా కానీ మీకిప్పుడు కొంచెం ఇదివరకు ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కానీ ఇప్పుడు ధైర్యం వస్తుంది. సో, నో ప్రాబ్లమ్ వర్రీ ఏమీ అవ్వద్దు. సో, మూమెంట్ చాలా బావుందండి. ఇప్పుడున్న అంటే మీరేదైనా టాబ్లెట్స్ తీసుకోవాలి, కొత్త డాక్టర్‌ని కలవాలి అనుకున్నా కానీ యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉండండి. అంటే ముందుకు వెళ్ళండి. సో, మీకు మంచిగా ఉంది హెల్త్ పరంగా. ఓకే. అంటే ఇప్పటివరకు ఉన్న డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. సో, మంచి పాజిటివ్ ఎనర్జీలోకి వస్తారు. అంటే కొంచెం ఏవైనా అంతకుముందు ఉన్నవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. హెల్త్ పరంగా గుడ్. గ్రోత్ కనబడుతుంది. మంచి గ్రోత్ కనబడుతుంది. 5/14/23 వాళ్ళకి రిలేషన్‌షిప్ పరంగా అంటే ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఏదైనా సరే పార్ట్నర్‌షిప్ అవ్వచ్చు, ఏదైనా సరే సమ్ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో గైడెన్స్ ఇవ్వండి. 5/14/23 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుంది? జై జగన్నాథ గైడెన్స్ ప్లీజ్. ఓకే. సో, ఇక్కడ మీకు కొంచెము రిలేషన్‌షిప్‌లో డిసప్పాయింట్‌మెంట్ కనబడుతుందండి. అండ్ కొంతమంది ఏంటి అనంటే అంటే ఇది సమ్ లవ్ లవ్‌లో చూసుకోవచ్చు. మిమ్మల్ని వదిలేయాలని అంటే మిమ్మల్ని దాటి వెళ్ళిపోవాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు కొంతమంది. అంటే సమ్ 5/14/23లో కొంతమందికి ఇది వర్తించొచ్చు. చెక్ చేసుకోండి. అంటే మీ లవర్ మీ దగ్గర నుండి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాము అనుకుంటున్నారు. అలాగే రిలేషన్‌షిప్‌లో కొంచెం మైండ్ పరంగా డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి. అబ్స్టకిల్స్ కనబడుతున్నాయి. అది ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఫ్రెండ్‌షిప్‌లో అవ్వచ్చు, లేకపోతే ఏదైనా టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్ పార్ట్నర్‌షిప్ అవ్వచ్చు. సో, ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్‌షిప్‌లో కొంచెం డిస్టర్బెన్స్, అబ్స్టకిల్స్ కనబడుతున్నాయండి. డిసప్పాయింట్ అవుతారు. బట్ డోంట్ వర్రీ. మళ్ళీ నెక్స్ట్ అంటే కొంచెం నెక్స్ట్ మంత్‌కి అలా చేంజెస్ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ 1 మంత్ కాబట్టి కొంచెం కేర్ తీసుకోండి రిలేషన్‌షిప్‌లో. అంటే సపోజ్ లవ్‌లో కానివ్వండి, ఫ్రెండ్‌షిప్‌లో కానివ్వండి, మీకు కొంచెం దూరమయ్యే అవకాశం కనబడుతుంది మీ పార్ట్నరు. ఓకే. చెక్ చేసుకోండి. అండ్ ఫ్యామిలీ పరంగా రిలేషన్‌షిప్‌లో కొన్ని అబ్స్టకిల్స్ కనబడుతున్నాయి. డిసప్పాయింట్‌మెంట్స్ కనబడుతున్నాయి. సో, వాటన్నిటి నుండి కూడా కేర్ తీసుకోండి. సో, మీకు 5/14/23 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ గైడెన్స్ ఎలా ఉంటుంది? సో, చూద్దామా? అంటే గాడ్ బ్లెస్సింగ్స్ తోటి ఒక గైడెన్స్ ఇద్దాము అనుకుంటున్నాను. ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి. డియర్ గాడ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ 5/14/23. 5/14/23. ఓహ్! శివ. ఓకే. ఎంపరర్. సో, ఇక్కడ మీకెక్కడన్నా సరే ప్రాబ్లమ్ కనపడినా కానీ, ఏ విషయంలోనైనా సరే ఈ 5/14/23 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు శివాని అడగండి. అంటే శివుడిని దర్శనం చేసుకోండి.
మీ ప్రాబ్లమ్ ఏదైతే ఉందో ఆయనకి చెప్పండి. లేదంటే మీది ఏదైతే కోరిక ఉందో మీకు రావాల్సిన మనీ గురించి కానివ్వండి, హెల్త్ గురించి కానివ్వండి, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే శివ టెంపుల్‌ని దర్శనం చేసుకోండి. అండ్ ఈ మంత్ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కానీ క్లియర్ అవుతాయి. సో ఇది యూనివర్సల్ గైడెన్స్ అండి. ఓకే. ఇది ఎవరికైనా వర్తిస్తుంది. అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్‌లో వాళ్ళకి ఏదైనా ఒకటి ఇందులో వర్తించవచ్చు. థ్యాంక్ యూ. ఎస్. జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ. ఇక్కడ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ 6/15/24 వాళ్ళకి, అంటే ఫిబ్రవరిలో గైడెన్స్, టారో కార్డ్ గైడెన్స్ ఇద్దాము అనుకుంటున్నాను. ఏంటి ఫిబ్రవరిలో జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, ఫ్రెండ్షిప్ పరంగా, అలాగే రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతుంది. ప్లీజ్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, పాజిటివ్ ఎనర్జీ రావాలి. సో 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుంది. ప్లీజ్ గైడ్ జగన్నాథ, జై జగన్నాథ. జాబ్ పరంగా, బిజినెస్ పరంగా 6/15/24 వాళ్ళకి జాబ్, బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది. వావ్, బాగుందండి. మీ జాబ్లో గ్రోత్ కనబడుతుందండి. మీ ఎనర్జీస్ హై అయ్యాయండి. మీరు చేసే జాబ్ కానీ, బిజినెస్ కానీ ఏదైతే ఉందో దాంట్లో మీరు ప్యాషనేట్గా చేస్తారు. యాక్షన్ ఓరియంటెడ్గా ఉన్నారు మీరు. అంటే కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు అడ్వెంచర్స్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మాత్రం కొంచెం కేర్ తీసుకోండి. ఓకే, యాక్షన్ ఓరియంటెడ్గా ఉండండి, ప్యాషనేట్గా ఉండండి. కానీ అడ్వెంచర్స్ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకే. అండ్ ఎవరైనా జాబ్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళు మాత్రం కొంచెం మీ ఎనర్జీస్ని కొంచెం పెంచుకోండి. ఖచ్చితంగా మీకు మంచి గుడ్ న్యూస్ వింటారు. ఓకే. సో అంటే ఇక్కడ మీరు జాబ్ పరంగా కొత్త జాబ్లోకి ఏదైనా సర్చ్ చేస్తున్నారు అని అన్న వాళ్ళు మాత్రం కొంచెం ఎనర్జీస్ని పెంచుకోవాలండి ఇక్కడ. ఎందుకంటే మీ హార్డ్ వర్క్కి తగ్గ సక్సెస్ రాబోతుంది. ఓకే. సో గుడ్ అండి. 6/15/24 వాళ్ళకి జాబ్ పరంగా, బిజినెస్ పరంగా బాగుంది. నో ప్రాబ్లం. ఏంటో ఈ మంత్ అందరికీ కూడా జాబ్ పరంగా, బిజినెస్ పరంగా అందరికీ చాలా ఆల్మోస్ట్ బాగుందండి. ఓకే. 6/15/24 వాళ్ళకి ఇంకొకటి హెల్ప్ నేను తీయకుండానే పడిపోయిందండి కార్డు. సో మీకు మనీ పరంగా కూడా సపోర్ట్ ఎక్కువగా కనబడుతుందండి. అండ్ దయచేసి మీరు ఇక్కడ వర్క్ చేసేటప్పుడు బిజినెస్ కానీ, జాబ్ విషయంలో కానీ టీం వర్క్ బాగా చేయండి. కోఆపరేటివ్గా ఉండండి, టీం వాళ్ళతోటి కొలాబరేట్ అవ్వండి. ఓకే. మీ లెర్నింగ్ స్కిల్స్ని కొంతమందితోటి షేర్ చేసుకోండి, ఇంప్లిమెంట్ చేయండి. ఓకే. అండ్ మనీ పరంగా కూడా మీకు బాగుంటుంది. జాబ్ ఆర్ బిజినెస్ ఏదైతే మీది సక్సెస్ఫుల్ రిజల్ట్ కనబడుతుందండి ఇక్కడ. ఓకే. 6/15/24 వాళ్ళకి. నెక్స్ట్ 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి హెల్త్ పరంగా ప్లీజ్ గైడ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ టారో కార్డ్, ప్లీజ్ గైడ్ ఫర్ 6/15/24. ఓకే. సో ఇక్కడ ఎనర్జీస్ బాగున్నాయండి. హెల్త్ పరంగా బాగుంది. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్షిప్లో కానివ్వండి, మీ రిలేషన్షిప్లో మీ అందరి అంటే మీ తోటి వారి సపోర్ట్ వల్ల మీ హెల్త్ పరంగా బాగుంది. అండ్ ఇక్కడ సమ్ మీ మనసంతా కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంది, ప్రపోజల్గా ఉంది. అంటే మీరు వేరే ఎవరికైనా సరే రెడీ టు ప్రపోజ్ అన్నట్టుగా కొంతమంది ఉన్నారు. 6/15/24 వాళ్ళు. సో అట్రాక్టివ్గా ఉన్నారు అంటే మీలో గ్లామర్ ఉంది, అంటే హెల్త్ పరంగా బాగున్నారు. సో ఇక్కడ నాకు ఎంగేజ్మెంట్ కార్డు కూడా కనబడుతుంది. 6/15/24 వాళ్ళకి దీని గురించి గైడెన్స్ అడుగుదాం. అంటే రిలేషన్షిప్ ఎలా ఉంటుందో అనేది తెలిస్తే ఇక్కడ ఏంటో తెలుస్తుంది. 6/15/24 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ రిలేషన్షిప్ గురించి ప్లీజ్ గైడ్ యూనివర్స్, టారో కార్డ్స్ ప్లీజ్ గైడ్.
ఓకే. కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఓకే. ఇక్కడేంటండి, ఇక్కడ కొంచెము మీరు ఎంగేజ్‌మెంట్ పరంగా ఆలోచిస్తున్నారు. కానీ కొద్ది టైప్ ఆఫ్ డిసప్పాయింట్‌మెంట్ ఉందండి. ఒక లేడీస్ అదే ఒక ఇంట్లో పెద్దవాళ్ళ వల్ల కానివ్వండి, లేదు అనంటే కొంచెం గట్టిగా మాట్లాడి ఏదైనా రిలేషన్‌షిప్‌లో కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకోవడం వల్ల మీ రిలేషన్‌షిప్ కొంచెం దెబ్బతినే అవకాశం కనబడుతుంది. మెంటల్‌గా స్ట్రెస్‌గా ఉంటారు. డిసప్పాయింట్ అవ్వకుండా కేర్ తీసుకోండి. అండ్ ఏమంటారు, అగ్రెసివ్‌గా ఉండకండి. మెయిన్‌గా మీ రిలేషన్‌షిప్‌లో కొంచెం డిస్టర్బెన్సెస్ కనబడుతున్నాయి నాకు. అది ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, పార్ట్నర్‌షిప్ అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, అదర్ ఫ్రెండ్‌షిప్‌లో అవ్వచ్చు. నేను యూనివర్సల్‌గా రిలేషన్‌షిప్ తీసుకున్నాను. నాట్ ఓన్లీ ఆహ్, లవ్ అలాగా. సో, ఇక్కడ అగ్రెసివ్‌నెస్ కనబడుతుంది. మీ ఎంగేజ్‌మెంట్ కూడా మీ అగ్రెసివ్ వల్ల ఆగిపోయే ఛాన్సెస్ కనబడుతుందండి. అది కొంచెం డిసిప్లైన్డ్‌గా ఓవర్ డిసిప్లైన్ అవ్వచ్చు. లేకపోతే ఓవర్‌గా అగ్రెసివ్‌గా ఉండడం వల్ల అవ్వచ్చు. అండ్ ఇంకా తెలుగులో చెప్పాలంటే కొంచెం తలపొగరు తగ్గించుకోవాలి అన్నట్టుగా కనబడుతుందండి. ట్రూత్‌ఫుల్‌గా, హానెస్ట్‌గా ఉండండి. మెంటల్‌గా డిసప్పాయింట్‌గా ఉండకండి. అంటే డిస్టర్బ్ చేసుకోకండి. మీరు చేసుకోవద్దు. అవతల వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. ఇక్కడ ఎనర్జీస్ డౌన్ అవుతున్నాయి. సో, రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. మీ మనసు నెమ్మదిగా ఉంచుకోండి. సో, ఇది ఈ గైడెన్స్ ఇలా ఉందండి. 6/15/24 వాళ్ళకి. సో, ఈ మంత్ ఈ ఎనర్జీస్ అన్నిటిని కూడా పాజిటివ్ అవ్వడానికి, మంచి జరగడానికి నేను గాడ్ బ్లెస్సింగ్స్ అడుగుతున్నానండి మీకోసం. సో, ప్లీజ్ టేక్ యువర్ గాడ్ బ్లెస్సింగ్స్. 6/15/24 వాళ్ళకి ప్లీజ్ యూనివర్స్ గైడ్, ప్లీజ్ గాడ్ గైడెన్స్ ఇవ్వండి. 6/15/24 వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. యెస్. మళ్ళీ లవర్స్ కార్డ్ వచ్చిందండి. ఇక్కడ 6/15/24 వాళ్ళకి ఎక్కువగా లవర్స్ కార్డ్ వస్తుంది. ఇక్కడ ఎంగేజ్‌మెంట్ కార్డ్ వచ్చింది. మళ్ళీ రాధాకృష్ణ కార్డ్ వచ్చింది. సో, ఇక్కడేంటంటే మీ పార్ట్నర్‌షిప్‌ని కానీ, మీ ఫ్రెండ్‌షిప్‌ని లేదంటే మీ లవ్‌ని కేర్ తీసుకోండి. అందులో ఇబ్బందులు రాకుండా రాధాకృష్ణుల వారిని వారి బ్లెస్సింగ్స్ తీసుకోండి. రాధాకృష్ణుల వారి దర్శనం చేయండి. సో, మీ మనసంతా కూడా పాజిటివ్‌గా ఉంటే మీ రిలేషన్‌షిప్‌లో ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇక్కడ బిజినెస్ పరంగా, జాబ్ పరంగా ఎవరైనా సరే కృష్ణ భగవానుల వారిని, రాధాకృష్ణుల వారిని పూజించుకోండి ఈ మంత్‌లో. ఓకే. పూజించుకోండి అంటే దర్శనం చేసుకోవచ్చు. లేకపోతే మనసులో తలుచుకోవచ్చు. ఓకేనా? సో, ఈ మంత్ 6/15/24 వాళ్ళకి ఎక్కువగా లవర్స్ కార్డ్ కనబడుతుంది కాబట్టి, రాధాకృష్ణులు కనబడుతున్నారు కాబట్టి ఎక్కువగా మీ ఎనర్జీస్ అన్నీ కూడా లవ్ రిలేటెడ్‌గా ఉన్నాయండి. రిలేషన్‌షిప్‌లో ఎక్కువగా మునిగిపోయి ఉంటారు. సో, అది గైడెన్స్ అండి 6/15/24 వాళ్ళకి. అండ్ నెక్స్ట్ నేను 7/16/25 వాళ్ళకి చెప్దామనుకుంటున్నాను గైడెన్స్. సో, ఇక్కడ ఏంటంటే నేను టారో కార్డ్ రీడింగ్ అనేది పర్సనల్‌గా చేశాను ఇన్ని రోజులు కూడా. సో, గూగుల్‌లో క్షమించాలి. యూట్యూబ్‌లో చేయడం అనేది యూనివర్సల్ ఎనర్జీస్ అనేది ఇదే ఫస్ట్ టైం నేను. సో, ఇవన్నీ కూడా మీ బ్లెస్సింగ్స్ తోటి ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారు అనుకుంటున్నాను. అండ్ నేను సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను ఫ్రీ టారో రీడింగ్ చేస్తాను. అంటే ఆన్‌లైన్‌లో. ఓకేనా? లైవ్ రీడింగ్ అనేది ఫ్రీగా చేయడానికి ప్లాన్ చేసుకుంటాను సబ్స్క్రైబర్స్‌ని బట్టి. అండ్ పర్సనల్ రీడింగ్ కోసం ఎవరికైనా కావాలి అనంటే ఇక్కడ నేను నా నెంబర్‌ని డిస్‌ప్లే చేస్తాను. ఆ నెంబర్‌కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఎనర్జీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఈరోజు. అండ్ ఇక్కడ నేను ఇంకొకటి చెప్దామనుకుంటున్నాను. ఈ టారో కార్డ్ రీడింగ్‌లో ఈ ఎనర్జీస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతవరకు కూడా ఎప్పుడైనా సరే మనం టారో కార్డ్స్ తీస్తే ఇమ్మీడియేట్ రిజల్ట్ వస్తుందండి ఎవరికైనా సరే. మనం ఎప్పుడో వచ్చే రిజల్ట్స్ కోసం కాదు. ఈ యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటాయి టారో కార్డ్స్ కాబట్టి మీ అందరికీ యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను. సబ్స్క్రైబర్స్ బాగా పెరిగితే నేను ఇప్పుడు పౌర్ణమికి వచ్చే ఎనర్జీస్ చాలా బాగుంటాయి కాబట్టి అప్పుడు లైవ్ చేయడానికి ప్లాన్ చేస్తాను. లేదు అనంటే మళ్ళీ టారో రీడింగ్ పౌర్ణమికి మీకు అందించడానికి ఆ రోజు రీడింగ్స్ ఆ 2, 3 డేస్ రీడింగ్ కోసం అనేది మళ్ళీ చేస్తాను.
సో ఇది మాత్రం ఫిబ్రవరి మంత్ కోసం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎవరండి? 7/16/25. 7/16/25 వాళ్ళకి ఫిబ్రవరి మంత్లో ఎలా ఉంటుంది? టారో కార్డ్ గైడెన్స్ ప్లీజ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ 7/16/25 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి నెమ్మదిగా చేస్తున్నానండి నేను షఫ్లు. ఓకే, సౌండ్ రాకుండా. జగన్నాథ ప్లీజ్ గైడ్ ఫర్ 7/16/25 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుంది? సో జాబ్ పరంగా ఎలా ఉంటుంది 7/16/25 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి? ఓకే, వావ్, సూపర్గా ఉందండి. కానీ ఇప్పుడున్న జాబ్ని మాత్రం మీరు అలాగే ఉంచండి. ఓకే, మీరు కొత్త జాబ్స్ ట్రై చేయడానికి మీరు ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఇక్కడ మూమెంట్ లేదండి. బట్ ఉన్న జాబ్లో మీకు గ్రోత్ కనబడుతుంది, సెక్యూర్డ్గా ఉంది, మంచి మనీ పరంగా కానీ అబండెన్స్ పరంగా కానీ బాగుంది, ప్రాస్పరిటీ బాగుందండి మీకు. వెల్త్ అండ్ బిజినెస్ పరంగా కూడా మూమెంట్ ఇప్పుడు లేకపోయినా కానీ ఇప్పటి వరకు ఉన్న బిజినెస్లో మాత్రం మీకు గ్రోత్ కనబడుతూ ఉంది. సో అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంది, రాబోతున్నాయి. కానీ ఇప్పటివరకు రావాల్సిన డబ్బులు రావడం కానీ, లేదా ఇప్పుడు మనం వర్కౌట్ చేస్తే నెక్స్ట్ మంత్కి ప్రాసెసింగ్ జరిగే అవకాశం కానీ కనబడుతుంది. సో మీ వర్క్ పట్ల మీరు డిసిప్లైన్డ్గా ఉండండి. ఓకే, అండ్ మనీ ఓరియంటెడ్గా ఆలోచిస్తే చాలా బాగుంది. కానీ సెక్యూరిటీ పరంగా ఇప్పుడున్న పరంగా చూస్తే జాబ్లో అంటే సెక్యూరిటీ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా కొంతమందికి. ఇక్కడ సెక్యూరిటీ కనబడుతుందండి మీకు, అంటే సెక్యూర్డ్గా ఉంది మీ జాబు. ఓకే, లే ఆఫ్ కానీ అలా ఏమీ కనబడటం లేదు. సో ఈ మూమెంట్ని ఇలాగే ఉంచండి. సో మీరు కొత్తవి ట్రై చేయకండి, ఇప్పుడే కొన్ని డేస్ పడుతుంది. ఓకే, అండ్ కొత్త వారికి జాబ్ పరంగా కూడా మూమెంట్ ఉందండి. కొంచెం నెమ్మదిగా ఉండండి, వెయిట్ చేయండి. మీ జాబ్ మీకు వస్తుంది, మీరు అనుకున్న జాబ్ మీకు రావడానికి ఇక్కడ అవకాశం కనబడుతుంది. ఓకే, జాబ్ పరంగా, మనీ పరంగా, బిజినెస్ పరంగా బాగుంది. బట్ మూమెంట్ కొంచెం తక్కువగా ఉంది, వెయిట్ చేయండి. ఓకే, అంటే చేంజ్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ, లేదు అని అంటే వేరే కొత్త జాబ్ వస్తుందా రాదా అనుకునే వాళ్ళకి ఇప్పుడు మూమెంట్ తక్కువగా ఉంది, కొంచెం వెయిట్ చేయండి. వెయిటింగ్ మూమెంట్ కనబడుతుంది. ఓకే, 7/16/25 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది? టారో కార్డ్స్ ప్లీజ్ గైడ్. ఓకే, హెల్త్ పరంగా బాగుందండి మీకు. ఇప్పటివరకు మీరు ఏదైనా ట్యాబ్లెట్స్ వాడుతున్నా, లేదంటే అంతకు ముందు నుండి మెడికేషన్లో ఉన్నా కానీ మీకు ఇప్పుడు హీలింగ్ అనేది కంపల్సరీగా జరుగుతూ ఉంది. అంటే మీరు లేదు అని అంటే ఎవరైనా ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటున్నారు అని అంటే కొంచెం ప్రొసీడ్ అవ్వండి. ఏదైనా హెల్త్ పరంగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ అన్నీ కూడా హీల్ అవుతున్నాయి, క్లియర్ అవుతున్నాయి. బ్యాలెన్స్ చేసుకోండి. అంటే మీ డైట్ కానివ్వండి, మీ మెంటల్గా కానివ్వండి. సో మొత్తం ఓవరాల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, పేషెన్స్గా ఉండండి. ఓకే, నెమ్మదిగా ఉంటే అన్నీ క్లియర్ అవుతాయి. హెల్త్ పరంగా అంతా కూడా బాగుంది మీకు. 7/16/25 వాళ్ళకి రిలేషన్షిప్లో చూద్దాం. డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ 7/16/25 వాళ్ళకి రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్, ఫ్యామిలీ, లవ్, ఫ్రెండ్షిప్, పార్ట్నర్షిప్, ఎనీథింగ్, ఎనీ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ యూనివర్సల్గా గైడెన్స్ ఇవ్వండి 7/16/25 వాళ్ళకి. జై జగన్నాథ ప్లీజ్ గైడ్ ఫర్ 7/16/25. ఓకే, ఓకే, సో ఇక్కడ మీరు ఇన్ని రోజులు మీ రిలేషన్షిప్ని నిలబెట్టుకోవడానికి మీరు చేసిన కృషి అనేది, హార్డ్ వర్క్ అనేది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఎందుకంటే మీ ఎఫర్ట్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. అంటే కొంచెం రెస్పాన్సిబిలిటీ కొంచెం తక్కువైంది. సో మీ రెస్పాన్సిబిలిటీని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అది ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అవ్వచ్చు, లవర్స్ విషయంలో అవ్వచ్చు. మీ పార్ట్నర్ మీద మీరు తీసుకునే బాధ్యతలో ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మీ రొటీన్ వర్క్ని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే హార్డ్ వర్క్ విత్ ప్రొడక్టివిటీ, అంటే మీరు చేసిన ఇన్ని రోజుల కృషి మీ లైఫ్ పార్ట్నర్ని కానీ,
మీ పార్ట్నర్షిప్ని కానీ నిలబెట్టుకోవడానికి, మీరు ఫ్రెండ్షిప్ని కానీ నిలబెట్టుకోవడానికి చేసిన ప్రయత్నం అంతా కూడా సక్సెస్ అవ్వబోతుంది, కానీ కొంచెం టైం పట్టుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏదైనా సరే ఇప్పటి వరకు పెట్టిన ఎఫర్ట్స్కి మంచి రిజల్ట్ రాబోతుంది. బట్ కొంచెం ఎఫర్ట్స్, కొంచెం టైం టేకింగ్ లాగా ఉంది. ఓకే. సో ఈ 7/16/25 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ పరంగా గాడ్ బ్లెస్సింగ్స్ తోటి గైడెన్స్ ఇద్దాము అనుకుంటున్నాను. ప్లీజ్ గైడ్ కార్డ్స్. 7/16/25 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది, వాళ్ళకి మీ పాజిటివ్ ఎనర్జీని ఇవ్వండి, గాడ్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి ప్లీజ్. 7/16/25. ఓకే. సో ఇక్కడ మీరు స్పిరిచువల్గా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి. అండ్ మీ మైండ్ ఏంటంటే కొంచెం అటు ఇటు బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి ఎటు వెళ్ళాలి ఏంటి అనే దాంట్లో ఉంది. సో దీనికి తగ్గట్టుగా నేనేం చెప్తాను అంటే, ఏదైనా మీకు ఇష్టమైన దైవం దగ్గరికి వెళ్ళండి. మోస్ట్లీ ఏ గురువైనా సరే గురువు దగ్గరికి వెళ్ళండి. ఎందుకంటే మీకు కొంచెం మీ ఎఫర్ట్స్లలో కొంచెం ఎన్లైట్మెంట్ కావాలి అనిపిస్తుంది. ఏదైనా గురుదేవాలయానికి వెళ్ళండి, స్పిరిచువల్గా ఉండండి. అప్పుడు మీకు కావాల్సిన గైడెన్స్ వస్తుంది. అంటే అటా ఇటా అన్న దారి కనబడుతుందండి మీకు. అంటే నేను ఎటు వెళ్ళాలి, ఏ జాబ్ తీసుకోవాలి, ఏ బిజినెస్ తీసుకోవాలి అని నేను అలాగే ఇక్కడ ఏంటంటే స్ట్రక్కింగ్ ఎనర్జీ అన్నీ 50-50గా మూమెంట్ లేకుండా ఉన్నాయి కాబట్టి సో మీ ఓపికకి పరీక్షలాగా ఉంది. సో దీనికోసం అనేది ఏంటంటే మీరు గురుదేవాలయం ఏదైనా దర్శనం చేసుకోండి. లేదు అనుకున్నా కానీ కృష్ణుడి టెంపుల్కి వెళ్ళి మీ దర్శనం చేసుకొని మీరు ఏది తీసుకోవాలి అనుకుంటున్నారు ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అంటే 50-50లో అటా ఇటా అన్నట్టుగా ఉంది కాబట్టి మీరు మూమెంట్ అనేది ఇప్పుడు లేదు అని టెన్షన్ పడకండి. కొంచెం హార్డ్ వర్క్ విత్ సక్సెస్ లాగా ఉంది ఇక్కడ. అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంది కానీ స్ట్రక్కింగ్ ఇక్కడ కనబడుతుంది. సో దీనికోసం ఏంటి అని అంటే గాడికి వదిలేసేయండి మీరు. ఓకే. అతనే చూసుకుంటారు. సో మీకు నచ్చిన దేవాలయానికి వెళ్ళండి. మోస్ట్లీ గురుదేవాలయానికి వెళ్తే మీకు మంచి ఎనర్జీస్ కనబడతాయి. ఓకే. ఆ గైడెన్స్ ఏంటంటే ఇక్కడ ఒకటే, స్పిరిచువల్గా ముందుకెళ్ళండి, మీరు అనుకునేవన్నీ కూడా సక్సెస్ అవుతాయి అని ఉంది. ఓకే. నెక్స్ట్ ఎవరిది చూద్దాం. ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ 8/17/26. ఓకే. డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ 8/17/26 ఫిబ్రవరి మంత్కి వీళ్ళకి జాబ్ పరంగా, హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా ఎలా ఉండబోతుంది. ప్లీజ్ గైడ్ జగన్నాథ, ప్లీజ్ గైడ్. Dear Tarot cards, please guide for 8/17/26 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉండబోతుంది. జాబ్ పరంగా ఎలా ఉండబోతుంది. జాబ్ పరంగా కొంచెం స్ట్రక్కింగ్ ఎనర్జీ కనబడుతుందండి. మీరు లాంగ్ టర్మ్గా చేస్తున్న హార్డ్ వర్క్ ఇప్పుడు కొంచెం సస్టైన్ అవ్వడానికి, రిజల్ట్ రావడానికి, మీరు ఇన్వెస్ట్ చేసిన వర్క్కి రిజల్ట్ రావడానికి కొంచెం స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇక్కడ హార్డ్ వర్క్ ఎక్కువ చేశారు, చేయాల్సి వస్తుంది కూడా, బట్ నెక్స్ట్ రిజల్ట్స్ అనేది వస్తుంది. ఇక్కడ బిజినెస్ పరంగా ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ రావడానికి కొంచెం టైం పట్టేలాగా ఉందండి. కొంచెం హార్డ్గా ఉంది సిచ్యువేషను. ఓకే. అండ్ ఇప్పుడున్న దానికోసం ఆలోచించకండి, లాంగ్ టర్మ్ వ్యూలో ఆలోచించండి. ఓకే. మీ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది, పాజిటివ్ రిజల్ట్స్. అండ్ జాబ్ పరంగా ఎవరైనా సర్చ్ చేస్తున్నారా అని అంటే ఇప్పటివరకు ఉన్న వాటిని ఏదైనా వెయిట్ చేస్తున్నారు అనుకుంటాను రిజల్ట్ కోసము. అది కొంచెం స్ట్రక్కింగ్ ఎనర్జీ కనబడుతుంది. ఈ లోపల మీకు ఇంకా వేరే ఇంటర్వ్యూస్ ఏవైనా వస్తే వెళ్ళండి. ఏదైనా జాబ్ సెర్చ్ చేస్తున్నారు అని అంటే ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ ఈ మంత్లో కొద్దిపాటి స్ట్రక్కింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. ఓకే. బట్ రిజల్ట్ అనేది నెమ్మదిగా వస్తుంది, డోంట్ వర్రీ. స్ట్రక్కింగ్ ఎనర్జీ కనబడుతుంది. మనీ పరంగా కూడా స్ట్రక్కింగ్ ఎనర్జీ కనబడుతుందండి. ఎవరికి 8/17/26 వాళ్ళకి. ఓకే.
సో ఇక్కడ హెల్త్ పరంగా ఎలా ఉంటుంది 8, 17, 26 వాళ్ళకి ప్లీజ్ గైడ్ టారో కార్డ్స్. ఓకే, హెల్త్ పరంగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనబడుతుందండి. ఓకే, మీరు ఏదైనా సరే ఒక డాక్టర్ని సంప్రదించాలి అనుకున్నా కానీ, ఒక ట్యాబ్లెట్స్ పరంగా కానీ ఏదైనా ప్లానింగ్ ఉంది అని అంటే దాంట్లో ప్రోగ్రెస్ అవ్వండి, అవుతారు కూడా. మీరు ఇంతవరకు ఏదైనా హెల్త్ డిస్టర్బెన్స్లో ఉన్నా కానీ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి, మంచి రిజల్ట్స్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏదైనా సరే అంటే హెల్త్ పరంగా చూస్తున్నాను కాబట్టి ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. ఎవరైనా సరే చైల్డ్ బర్త్ కోసం ఆలోచించే వాళ్ళు కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇక్కడ మంచి రిజల్ట్స్ కనబడుతున్నాయి మీ హెల్త్ పరంగా. ఓకే, నెక్స్ట్ కార్డ్ 8, 17, 26 వాళ్ళకి రిలేషన్షిప్ చూద్దామండి. రిలేషన్షిప్ డీల్ కార్డ్ ప్లీజ్ గైడ్ ఫర్ 8, 17, 26 రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది 8, 17, 26 వాళ్ళకి. ఓకే, రిలేషన్షిప్లో ఏంటో డిస్టర్బెన్స్ ఉందండి. మీరు సమ్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. అంటే మీ దగ్గర అంటే కొంతమంది రిలేషన్షిప్లో ఏంటంటే నేను అనుకున్న వాళ్ళు నేను వదిలేసుకునేసి వేరే వాటి కోసం పోరాడుతున్నానా అని రిగ్రెట్లో ఉన్నారు. కొంతమంది బ్రేకప్స్లో ఫెయిల్యూర్లో ఉన్నారు. కొంతమంది మీ లవ్ని లాస్ అయ్యే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. అండ్ మైండ్ పరంగా మూడీగా ఉంటున్నారండి. అటా ఇటా అన్నట్టుగా మైండ్ ఉంది. అండ్ మీ దగ్గర ఉన్న చాయిసెస్ని మీరు యాక్సెప్ట్ చేయండి. బట్ ఇక్కడ మనస్పరంగా చాలా డ్యామేజ్డ్గా ఉన్నారు. బ్రేకప్ కనబడుతుంది రిలేషన్షిప్లో. అండ్ ఇక్కడ కొంతమందికి మైండ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల డిసప్పాయింట్ అయ్యి ఉన్నారు. రిలేషన్షిప్ కావచ్చు, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, పార్ట్నర్షిప్ అవ్వచ్చు. ఎక్కడైనా ఓవరాల్గా కానీ ఇక్కడ రిలేషన్షిప్ కొంచెం డ్యామేజ్ కనబడుతుందండి, కేర్ తీసుకోండి. సో నేను ఈ మంత్ ఇక్కడ 8, 17, 26 వాళ్ళకి గాడ్ బ్లెస్సింగ్స్ తోటి గైడెన్స్ ఇద్దాము అనుకుంటున్నాను. ప్లీజ్ గివ్ గాడ్ గైడెన్స్ ఏంటండి ఫిబ్రవరి మంత్కి 8, 17, 26 వాళ్ళకి ఫిబ్రవరి మంత్కి గైడెన్స్ ప్లీజ్. ఓకే, మీకు ఇక్కడ డిస్టర్బెన్స్కి తగ్గట్టుగానే ఇక్కడ మనకి కార్డ్ వచ్చిందండి. అంటే ఇక్కడ స్ట్రక్కింగ్ ఎనర్జీ కనబడింది మీకు జాబ్ బిజినెస్ పరంగా. అలాగే రిలేషన్షిప్లో కూడా డిస్టర్బెన్స్ కనబడింది. మీరు కొంచెం స్ట్రెంగ్త్ తెచ్చుకునే ఛాన్స్ కనబడుతుంది. గాడ్ హనుమాన్ని విజిట్ చేయండి. ఓకే, ఆయన దర్శనం చేసుకొని, ఆయన పూజ చేసుకొని, ఆకు పూజ చేయించుకోండి. ఎందుకంటే కొంచెం మీరు వీక్ అయి ఉన్నారు. బ్రేకప్ అవ్వకుండా కానీ అనుకోవచ్చు, బ్రేకప్ అవ్వడం వల్ల అయి ఉండొచ్చు, వీక్ అవ్వడానికి ఛాన్స్ కనబడుతూ ఉంది. కాబట్టి గాడ్ హనుమాన్ బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీరు రిగ్రెట్ అయిన దాని గురించి కానీ, మీ ఫెయిల్యూర్స్ గురించి కానీ హనుమాన్కి చెప్పి మీ సారీ చెప్పుకొని మీరు స్ట్రెంగ్త్ తెచ్చుకోవడానికి ధైర్యంగా ఉండండి. హనుమాన్ ప్రార్థనతోటి ముందుకెళ్ళండి. ఓకే, ఇక్కడ జాబ్ పరంగా బిజినెస్ పరంగా ఏదైనా స్ట్రక్కింగ్ ఎనర్జీ హార్డ్ వర్క్ చేస్తున్నా కానీ ఫలితం తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ నుండి సస్టైన్ అవ్వడానికి మీ రిజల్ట్స్ ఇన్వెస్ట్మెంట్కి తగ్గ బెస్ట్ రిజల్ట్స్ రావడానికి హనుమాన్ దర్శన, హనుమాన్ పూజ చేసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ లాస్ట్లో 9, 18, 27 అండి. 9, 18, 27 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుంది గైడెన్స్ చూద్దాం. డియర్ టారో కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ 9, 18, 27. 9, 18, 27. 9, 18, 27 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ గైడెన్స్ ఇవ్వండి. జాబ్ పరంగా 9, 18, 27 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుంది? ఎస్, గుడ్ అండి. మీరు ఏదైతే విషెస్ అనుకుంటున్నారో వాటి విష్ కమ్ ట్రూ లాగా అవుతుందండి. మీ సిచ్యువేషన్ చాలా బాగుంది. మీరు ఎమోషనల్గా స్టెబిలైజ్ అవుతారు అండ్ లగ్జరియస్గా ఉంటారు. ఈ మంత్ కొంచెము మనీ వస్తాయి అండ్ ఎలా అంటే హ్యాపీనెస్ తోటి మీరు ఫ్రెండ్స్ తోటి పార్టీ చేసుకోవడము అలా కూడా నాకు ఇక్కడ కనబడుతుంది. అండ్ మీరు ఇన్ని రోజులు చేసిన హార్డ్ వర్క్కి తగ్గ ఫలితం కనబడుతుంది. మీరు అనుకున్న జాబ్ పొందడానికి ఛాన్సెస్ కనబడుతున్నాయి. అండ్ బిజినెస్ పరంగా
మనీ పరంగా మీరు ఎమోషనల్‌గా చాలా స్టెబిలిటీ కనబడుతుంది. ఇక్కడ మీరు అన్నీ అనుకున్నవన్నీ కూడా జాబ్, బిజినెస్ చేసే వాళ్ళకి నేను 9, 18, 27 వాళ్ళ గురించి చెప్తున్నానండి. అండ్ మీరు ఏదైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆ జాబ్ వచ్చే అవకాశం కనబడుతుంది. అండ్ బిజినెస్ జాబ్ పరంగా గ్రోత్ కనబడుతుంది. హ్యాపీగా ఉంటారు మీరు ఓవరాల్‌గా జాబ్, బిజినెస్ పరంగా, మనీ పరంగా హ్యాపీగా ఉంటారు. 9, 18, 27 వాళ్ళు. ఓకే. యూనివర్సల్ గైడెన్స్ అండి. సో హెల్త్ పరంగా ఎలా ఉంటుంది 9, 18, 27 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ టారో కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ 9, 18, 27 వాళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? ఓకే. కొంచెం డిసప్పాయింట్మెంట్ కనబడుతుందండి. కొంచెం మీరు ఏదైనా ఇప్పటి వరకు చేసిన హార్డ్ వర్క్ గురించి ఏదైనా స్ట్రెస్‌గా ఫీల్ అయ్యి ఉండుంటారు. ఓకే. సిక్ అయ్యి ఉంటారు, కొంచెం సిక్ అవుతారు. కొంచెం అంటే అందరినీ అన్ని కాంపిటీషన్స్‌ని అన్నీ విన్ చేసుకుంటూ వచ్చేసరికల్లా మీకు కొంచెం ఎనర్జీ లాస్ అయినట్టుగా కనబడుతుంది. ఓకే. ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ కనబడుతుంది. కొంచెం హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకోండి. ఇదంతా కూడా ఓన్లీ మైండ్ పరంగా అంతేనండి. ఓకే. మైండ్ పరంగా కొంచెం స్ట్రెస్ మీరు అనుకున్న వర్క్ ఇంతవరకు చేసి వచ్చేసరికల్లా మీకు అలా ఎనర్జీస్ డౌన్ అయి ఉంటాయి. సో వాటి గురించి కేర్ తీసుకోండి. 9, 18, 27 వాళ్ళకి రిలేషన్షిప్, అది ఫ్యామిలీ అవ్వచ్చు, పార్ట్నర్షిప్, లవ్, ఇవన్నీ కూడా రిలేషన్షిప్లో చూద్దామండి ఎలా ఉండబోతుంది. 9, 18, 27 వాళ్ళకి డియర్ కార్డ్స్ ప్లీజ్ గైడ్ ఫర్ రిలేషన్షిప్ ఎలా ఉండబోతుంది 9, 18, 27 వాళ్ళకి. ఓకే. ఇది స్ట్రక్కింగ్ ఎనర్జీ కనబడుతుందండి. 50% లాగా కనబడుతుంది. ఎందుకో మీరు స్ట్రక్ అయ్యారు. మీ రిలేషన్షిప్లో ఆలోచిస్తున్నారు. అటా ఇటా అన్నట్టుగా అనుకుంటున్నారు. సాక్రిఫైస్ చేద్దామా, వదిలేద్దామా, లేదంటే ప్రొసీడ్ అవుదామా అనేది ఆలోచిస్తున్నారు. డీప్ థింకింగ్ అంటే నేను స్పిరిచువల్గా ఇది కరెక్టేనా నేను చేసేది అని ఆలోచిస్తున్నారు. గాడ్ నాకు గైడెన్స్ ఇవ్వండి. నేను ఈ ఈ ఇతనితో నా ఫ్రెండ్షిప్ ఓకేనా, ఇతనితో నా ఫర్దర్ ఫ్యూచర్ ఓకేనా అన్నట్టుగా థింకింగ్ చేస్తున్నారు. కొంచెం డిఫికల్టీ కనబడుతుందండి మీ ఆలోచనలలో. ఎందుకో పాజ్ చేశారు. సో ఆలోచించకండి, ముందుకు వెళ్ళండి. అది పాజిటివ్ ఎనర్జీ తోటి ముందుకు వెళ్ళండి. ఆలోచించుకోండి ఒకసారి. ఇది మంచి చెడు అనేది ఆలోచించుకునే సమయం కాబట్టి అది ఆలోచించుకోండి. ఓకే. ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి. అండ్ మీకు ఎవరు హెల్ప్ లేరు అని అన్నప్పుడు గాడ్ బ్లెస్సింగ్స్ కార్డ్ కూడా నేను ఒకటి ఇస్తాను సజెషన్. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. ఓకే. అంతా మన మంచికే అనుకోవడము. సో ఏది అయినా సరే అంటే ఎందుకు ఇలా స్ట్రక్కింగ్ ఎనర్జీ కనబడుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరి వల్ల ప్రాబ్లం జరిగింది, ఎందుకు ఈ ఆలోచన, ఇన్ని రోజులు రిలేషన్షిప్ బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు మనం స్ట్రక్ అయ్యాము అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఓవరాల్గా 9, 18, 27 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ కోసం గాడ్ బ్లెస్సింగ్స్ కార్డ్స్ చూద్దాము. డియర్ కార్డ్ ప్లీజ్ గైడ్ ఫర్ 9, 18, 27 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ కోసం ప్లీజ్ గైడ్. ఓకే. ఓకే. ఇక్కడ చూసారండి జడ్జ్‌మెంట్ కార్డ్ కనబడుతుంది. అంటే సరస్వతీదేవి అంటే మీరు ఇన్నర్‌గా సమ్ ఫీల్ అవుతున్నారండి. అంటే ఏంటి అనంటే ఏంటి ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకెళ్దామా వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు. మైండ్ పరంగా ఎలా ఉంది అనేది కూడా మీకు డిస్టర్బెన్సెస్ లాగా కనబడుతుంది. అండ్ హెల్త్ పరంగా కానివ్వండి కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఇన్నర్ కాలింగ్ అంటే కొంచెం టైం తీసుకోండి. లోపల మీ మనసు ఏం చెప్తుంది అనేది ఆలోచించండి. అండ్ కొంచెం రిలాక్స్డ్‌గా మెడిటేషన్ చేసుకుంటూ ఎక్కడ తప్పు జరిగింది, ఎలా ముందుకెళ్దాము అనేది చూడండి. అంటే మళ్ళీ మీ తప్పు ఒకవేళ మీది తప్పు ఉంటే సారీ చెప్పి ముందుకు వెళ్ళండి. మా సరస్వతి దేవిని పూజించుకోండి. కొంచెం నాకు జ్ఞానాన్ని ప్రసాదించు తల్లి. నేను వీటన్నిటి నుండి డిస్టర్బెన్సెస్ నుండి బయటపడడానికి జాబ్ పరంగా, హెల్త్ పరంగా, బిజినెస్ పరంగా, అలాగే రిలేషన్షిప్‌లో స్ట్రక్కింగ్ ఎనర్జీ కనబడుతుంది కాబట్టి. జాబ్, బిజినెస్ పరంగా కూడా బాగుంది. డెసిషన్ మేకింగ్‌లో కూడా మీరేమన్నా స్ట్రక్ అవుతారేమో. అంటే ఏ జాబ్‌కెళ్ళాలి, ఏది చాయిస్‌గా ఏది తీసుకోవాలి అనే దాంట్లో కూడా కొంచెం ఏమన్నా స్ట్రక్ అవుతారనుకుంటాను.
ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఎనర్జీస్ ని పాజిటివ్ చేసుకోవడానికి ఈ ఫిబ్రవరి మంత్లో మీరు మీ స్వతహాగా మీ ఇన్నర్ ఏం చెప్తుంది, మీ మనసు ఏం చెప్తుందో దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి. ఒకవేళ అవతల వాళ్ళది ఏదైనా తప్పు ఉందనుకోండి, మీరు క్షమించండి. మీది తప్పు ఉంటే మీరు యూనివర్స్‌కి సారీ చెప్పండి. ఆ పర్సన్‌కి సారీ చెప్పండి. మళ్ళీ కరెక్ట్ వేలోకి వచ్చేసేయండి. ఓకే. ఇది 9/18/27 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ గురించి గైడెన్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను డేట్ ఆఫ్ బర్త్ 1 వాళ్ళది చూస్తానండి. 1/10/1928 వాళ్ళది. ఓకే. 1/10/1928 వాళ్ళవి ఫిబ్రవరి మంత్ గురించి గైడెన్స్ ఇవ్వండి కార్డ్స్. ప్లీజ్ గైడ్ ఫర్ 1/10/1928. జాబ్ పరంగా వాళ్ళకి ఎలా ఉంటుంది? 1/10/1928 వాళ్ళకి ఫిబ్రవరి మంత్ కోసం. ఓకే. కాంపిటీషన్ ఎక్కువగా ఉందండి. 1/10/1928 వాళ్ళకి మీరు కాంపిటీషన్‌లో కొంచెము టెన్షన్స్‌లో ఉంటారు. అంటే బిజినెస్ పరంగా కాంపిటీషన్ అవ్వచ్చు, జాబ్ పరంగా కాంపిటీషన్ అవ్వచ్చు. సో, కొంచెం ఫైర్ ఎనర్జీ బాగా కనబడుతుంది. అగ్రెసివ్‌గా ఉండకండి. ఓకే. సో, కన్‌ఫ్యూజన్ ఉంది ఇక్కడ. డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఏ జాబ్ ఏంటి అనని ఏం రావట్లేదనని అనుకోవచ్చు. చాయిసెస్ సరిగ్గా లేవు అనుకోవచ్చు. సో, ఈ కాంపిటీషన్ వల్ల మీరు అనుకున్నది సక్సెస్ అవ్వలేకపోవచ్చు. కొంచెం ఎనర్జీస్ డౌన్‌గా ఉన్నాయండి. నెగెటివ్‌గా ఉన్నాయి. ఓకే. సో, ఇక్కడ 1/10/1928 వాళ్ళకి హెల్త్ పరంగా ఎలా ఉంటుంది? 1/10/1928 వాళ్ళకి ఫిబ్రవరి మంత్కి గైడెన్స్ ప్లీజ్. ఓకే. హెల్త్ పరంగా కూడా కొంచెం మైండ్ స్ట్రెస్ కనబడుతుందండి. ఓకే. కొంచెం ఎలా అంటే మీరు కఠినంగా మాట్లాడి ఇన్ని రోజులు ఉన్న జాబ్ పరంగా కానివ్వండి, బిజినెస్ పరంగా కానివ్వండి, మీరు స్ట్రెస్ తీసుకున్నారు. మైండ్ పరంగా యాక్షన్స్ అనేది అవి కొంచెం హార్ట్ మీద కూడా పడ్డాయి. సో, ఆ టెన్షన్స్ అన్నీ కూడా నెగెటివ్‌గా ఉన్నాయి. సో, ఈ మంత్ కొంచెం డిస్టర్బెన్స్‌గానే ఉంది మైండ్ పరంగా. కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే. రిలేషన్షిప్ ఎలా ఉంటుంది? 1/10/1928 వాళ్ళకి ప్లీజ్ గైడ్. 1/10/1928. ఓకే. మీరు స్ట్రెంగ్త్ బాగానే ఉందండి మీకు స్ట్రెంగ్త్ పరంగా. అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు, లేకపోతే రిలేషన్షిప్ అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, ఏదైనా సరే రిలేషన్షిప్‌లో ఎలా ఉన్నారంటే మీరు ప్యాషనేట్‌గా ఉన్నారు. స్ట్రెంగ్త్ బాగా ఉంది మీ ఇద్దరి బాండింగ్‌లో. ఓకే. మీరు అంటే ఇద్దరు ప్యాషనేట్‌గా ఉన్నారండి. ఇద్దరు కూడా ఒకరికొకరు హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు. సో, ధైర్యంగా ముందుకెళ్దాము, మన రిలేషన్షిప్ అందరికీ యాక్సెప్టబుల్‌గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మీరున్నారు. కొన్ని స్ట్రగుల్స్ వచ్చినా కానీ మీరు మీకున్న ధైర్యంతో ముందుకెళ్తారు. నో ప్రాబ్లమ్. రిలేషన్షిప్ బావుంది. అది ఫ్రెండ్‌షిప్‌గా తీసుకోండి, లేదనంటే లవ్‌లో తీసుకోండి, ఫ్యామిలీ పరంగా స్ట్రెంగ్త్ అనుకోండి. సో, అది మీరు నేను కార్డ్స్ తీసినప్పుడు మీరున్న స్ట్రెంగ్త్‌ని బట్టి మీ ఆలోచనలని ఊహించుకోండి. ఓకే. సో, ఈ నెంబర్ 1 వాళ్ళకి గాడ్ బ్లెస్సింగ్స్ తోటి ఫిబ్రవరి మంత్ కోసం ఎలా ఉన్నాయి గాడ్ బ్లెస్సింగ్స్? ఏ గాడ్ దర్శనం అయితే మీకు అనుకున్న స్ట్రెస్ అంతా కూడా క్లియర్ అవుతుంది. మీ కాంపిటీషన్‌ని కిల్ చేయగలుగుతారు. మీరు అనుకున్న జాబ్‌లో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ప్లీజ్ గైడ్. Dear cards, please guide for 1/10/1928. ఓకే. సో, ఇక్కడ జాబ్ అనేసరికి, బిజినెస్ అనేసరికి రాముల వారిది కనబడుతుందండి.
ఓకే. మీరు ఫెయిర్‌గా ఉండండి. మీ ఆలోచనలన్నీ కూడా ఫెయిర్‌గా ఉంచుకోండి. జస్ట్ విజిట్ రామాలయం. ఓకే. మీరు రాముల వారిని దర్శనం చేసుకొని నాకు ఈ జాబ్ రావాలి తండ్రి అనని ప్రార్థించుకోండి. మీ మీరు ఇన్ని రోజులు చేసిన ఎఫర్ట్స్‌కి మీకు మంచి రిజల్ట్స్ అనేది ఇస్తారు రాములు వారు. సో, అండ్ మీరు కొంతమంది ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ప్రయత్నం చేస్తున్నారా అండి? 1, 10, 19, 28 వాళ్ళు మీకు రాముల వారి అనుగ్రహం కలగబోతుంది. సో, మీరు ఈ ఎనర్జీస్‌ని పాజిటివ్ చేసుకోవడానికి కొంచెం ప్రయత్నించండి. కాంపిటీషన్ ఉంది. బట్ దేవునికి వదిలేసేయండి. ఓకే. వర్రీ అవ్వద్దు. ఇక్కడ మైండ్ పరంగా స్ట్రెస్‌లో ఉన్నారు. రిలేషన్‌షిప్ స్ట్రెంగ్త్ బాగుంది. అంటే ఫ్యామిలీ సపోర్ట్ బావుంది. కానీ ఇదంతా కూడా స్ట్రెస్ తోటి మీరు ఫీల్ అవ్వడం వల్ల నాకు ఆ జాబ్ వస్తుందా? రాదా? అనే దానివల్ల కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్, కాంపిటీషన్, వర్క్ కాంపిటీషన్, జాబ్ కాంపిటీషన్, బిజినెస్ కాంపిటీషన్ గురించి వర్రీ అవుతున్నారు. సో, రాముల వారి దర్శనం చేసుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. సో, ఇదండి ఫిబ్రవరి మంత్ టారో కార్డ్ ద్వారా గైడెన్స్, గాడ్ బ్లెస్సింగ్స్ మీకు అందజేశాను. ఈ ఎనర్జీస్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే నా రీడింగ్ అనేది మీరు పాజిటివ్‌గా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. క్లెయిమ్ చేసుకోండి ఈ ఎనర్జీస్‌ని. సో, ఈ ఫిబ్రవరి మంత్‌ని సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.